హలో అందరికీ. మన ప్రీవియస్ సెషన్లో ఫార్మాట్ యాజ్ టేబుల్ సెల్ స్టైల్స్ ఎలా చేసామో చూసాం కదా. ఇప్పుడు ఈ సెషన్లో ఇన్సర్ట్ ఎలా వాడదామో చూద్దాం. ఓకేనా. ఇప్పుడు సపోజ్ నేను ఒక ఎక్సెల్లో స్టూడెంట్ డాటా తీసుకున్నాను. ఓకేనా. నేను ఒక స్టూడెంట్ డాటా తీసుకున్నాను. ఇందులో మనకి ఇన్సర్ట్లో ఏమేమి ఉంటాయంటే ఇన్సర్ట్ సెల్స్, ఇన్సర్ట్ షీట్ రోస్, ఇన్సర్ట్ షీట్ కాలమ్స్. ఓకేనా. ఇన్సర్ట్ షీట్ మనకి ఇవి ఉంటాయి. ఓకేనా. ఇప్పుడు మనం ఇన్సర్ట్ సెల్ చూద్దాం. ఓకేనా. ఇప్పుడు నాకు ఇక్కడ నాకు ఇక్కడ ఒక సెల్ రావాలి. నాకు ఒక కొత్త సెల్ క్రియేట్ అవ్వాలి. ఓకేనా. సో ఇప్పుడు ఏంటిదంటే ఇప్పుడు నాకు సపోజ్ ఇది లేదు. ఓకేనా. ఇది ఎంటీగా ఉంది సెల్ అనుకోండి. ఇప్పుడు ఇక్కడ నాకు ఈ సెల్ అనేది ఒకటి కొత్త క్రియేట్ అవ్వాలి. ఈ సెల్ అనేది సైడ్కి రావాలి. ఓకేనా. నాకు సెల్ అనేది కొత్తగా క్రియేట్ కావాలంటే మనం ఇన్సర్ట్కి వెళ్ళి ఇన్సర్ట్ సెల్స్ ఉంది కదా, ఇన్సర్ట్ సెల్స్ క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి వన్ వస్తాయి. షిఫ్ట్ సెల్స్ టు రైట్, షిఫ్ట్ సెల్స్ టు డౌన్, ఎంటైర్ రో, ఎంటైర్ కాలమ్. ఇప్పుడు నాకేంటిది, ఇది పక్కకి రావాలి కదా, ఇది ఇక్కడ రావాలి. కనుక మనం షిఫ్ట్ సెల్స్ టు రైట్. సో మనకి రైట్ కదా ఇది. సో మనకి రైట్ సైడ్ షిఫ్ట్ అయితే చూడండి, షిఫ్ట్ సెల్స్ టు రైట్. సో ఈ సెల్ అనేది ఇక్కడ వస్తుంది, ఇక్కడ ఎంటీ సెల్ ఉంటుంది చూడండి. ఓకే, చూసారా. మన ఇక్కడ ఉన్న సెల్ ఇక్కడ షిఫ్ట్ అయిపోయింది. మనకి ఇక్కడ కొత్త సెల్ క్రియేట్ అయింది, న్యూ సెల్ క్రియేట్ అయింది. అక్కడ మనం డేటా ఎంటర్ చేస్తాం. ఓకేనా. అదొకటి. నెక్స్ట్ ఇప్పుడు సపోజ్ లైక్ సెల్ ఇప్పుడు ఇక్కడ ఉంది. మళ్ళీ చూడండి ఇన్సర్ట్లో ఇప్పుడు ఇన్సర్ట్ షీట్ ఆఫ్ రోస్ అంటే మనకి రో మొత్తం న్యూ సెల్ క్రియేట్ అవుతుంది. అంటే ఇప్పుడు సపోజ్ నాకు 9982 మధ్యలో ఒక సెల్ కావాలి. 9982 మధ్యలో ఒక సెల్ కావాలి నాకు. అప్పుడు అన్నప్పుడు ఏం చేయాలి, ఇన్సర్ట్ షీట్ ఫ్లోర్స్ అని క్లిక్ చేస్తే 99కి 82కి మధ్యలో సెల్ వచ్చింది. ఎట్లా వచ్చింది, మనకి ఎంటైర్ రో అని క్రియేట్ అయింది. ఎంటైర్ రో సెల్స్ అని క్రియేట్ అయింది. ఓకేనా. బ్యాక్ చేస్తున్నాను. మళ్ళీ చూడండి ఇప్పుడు నాకు 99కి 82కి మధ్యలో సెల్ కావాలి కదా, ఇన్సర్ట్. ఇక్కడ చూడండి ఇన్సర్ట్ షీట్ రోస్ అని మనకి డిఫైన్ చేశాడు కాబట్టి ఆ రో మొత్తం మనకి సెల్ అనేది క్రియేట్ అవుతుంది. ఇది ఒకటి. నెక్స్ట్ ఇప్పుడు నా సెల్ అనేది ఇక్కడ ఉంది. ఇప్పుడు ఇన్సర్ట్ షీట్ కాలమ్స్ అంటే ఏంటిదంటే ఇప్పుడు 72కి ఇది కాలమ్స్ అంటే ఇవి కదా. కాలమ్స్ అంటే ఇది వర్టికల్, రో అంటే హారిజంటల్. ఓకేనా. ఇప్పుడు మనం వర్టికల్ ఇప్పుడు 70 to 75 మధ్యలో ఒక సెల్ కావాలి. 72కి 75కి మధ్యలో ఒక సెల్ కావాలి కదా. సో అందుకే మనం ఇన్సర్ట్ షీట్ కాలమ్స్ అని క్లిక్ చేస్తే మన 72కి 75కి మధ్యలో కాలం వస్తుంది. వచ్చింది. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఉంది సెల్. మళ్ళీ చూడండి మీరు ఎప్పుడైనా సరే ఇప్పుడు సెల్ ఇక్కడ ఉంది కదా. సో ఏ సెల్ అయితే మనం జరపాలనుకుంటున్నామో, ఇప్పుడు సపోజ్ నాకు ఈ సెల్ ఉంది, నాకు మధ్యలో ఇంకో సెల్ కావాలి అన్నప్పుడు ఏ సెల్ అయితే ఇటు జరుపుతామో ఆ సెల్ సెలెక్ట్ చేసి మనం ఇన్సర్ట్ షీట్ కాలం అంటే ఇక్కడ ఉన్న సెల్ మొత్తం రైట్కి మూవ్ అవుతుంది. మన మధ్యలో మనకి ఎంటైర్ సెల్స్ కాలం అనేది క్రియేట్ అయింది. సో ఇది ఇన్సర్ట్. ఓకేనా. ఇన్సర్ట్ షీట్లో చూసాం, ఇన్సర్ట్ షీట్ కాలమ్స్. ఇన్సర్ట్ సెల్ ఏంటంటే ఇప్పుడు మన ఇన్సర్ట్ సెల్లో ఒకటే చూసాం కదా, షిఫ్ట్ సెల్స్ రైట్ ఒకటే చూసాం. ఇంకా డౌన్ ఉంటుంది, ఎంటర్ రో ఉంటుంది, ఎంటర్ కాలం ఉంటుంది. సో ఇప్పుడు ఆ సెల్ ఇక్కడ ఉంది. నేను బ్యాక్ పేజ్ కొడతాను. లైక్ సపోజ్ నా సెల్ ఇప్పుడు ఇక్కడ ఉంది. ఓకేనా. ఇప్పుడు నేను ఇన్సర్ట్ చేస్తాను.
ఇన్సర్ట్ సెల్. ఇప్పుడు నాకు ఇన్సర్ట్ సెల్ డౌన్ అంటే నాకు డౌన్ సైడ్ ఒక సెల్ అనేది క్రియేట్ అవ్వాలా. అంటే షిఫ్ట్ సెల్స్ డౌన్ అన్నాం కదా. సో ఇప్పుడు ఇక్కడ ఉంది సెల్. మనం షిఫ్ట్ సెల్ డౌన్ అంటే ఈ సెల్ కిందికి వచ్చి కొత్త సెల్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ కొత్త సెల్ క్రియేట్ అయ్యి ఇక్కడ ఉన్న నెంబరు, ఇక్కడ ఉన్న టెక్స్ట్ కిందికి వస్తుంది. ఇక్కడ ఒక కొత్త సెల్ క్రియేట్ అవుతుంది. చూడండి, చూసారా? ఒక కొత్త సెల్ క్రియేట్ అయింది, కింద టెక్స్ట్ అనేది మూవ్ అయింది. సపోజ్ ఇప్పుడు ఆ సెల్ ఇక్కడ ఉంది, ఇన్సర్ట్. ఇప్పుడు షిఫ్ట్ సెల్ డౌన్, మళ్ళీ షిఫ్ట్ సెల్ డౌన్ కొడుతుందా. సో మనకి ఈ సెల్ కిందికి వచ్చి ఇక్కడ ఒక ఎంటీ సెల్ అనేది వస్తుంది. ఓకే, చూసారా? అలా. ఇప్పుడు సపోజ్ సెల్ ఇక్కడ ఉంది, ఇన్సర్ట్ సెల్ ఎంటైర్ రో అనేది నేను కొత్త సెల్ క్రియేట్ చేశాను. కొత్త సెల్ క్రియేట్ చేశాను. ఇప్పుడు సెల్ ఇక్కడ పెట్టాను. ఇప్పుడు మనం ఇన్సర్ట్ ఎంటర్ కాలం అంటే మన సెల్ ఇక్కడ పెట్టాం కదా. ఈ సెల్ అనేది కొత్త క్రియేట్ అయ్యి, ఓకేనా, మన సెల్ ఎక్కడ పెడతామో అక్కడనే సెల్ అనేది కొత్త క్రియేట్ అయ్యి ఈ టెక్స్ట్ అంట రైట్ మూవ్ అవుతుంది. చూడండి, చూసారా? రైట్ మూవ్ అయింది. ఎందుకంటే నేను ఓన్లీ షిఫ్ట్ సెల్ ఇది ఇచ్చాను, ఓకేనా. ఎంటైర్ కాలం కదా. సో ఎంటైర్ కాలం, ఓకే, చూసారా? ఎంటైర్ కాలం మూవ్ అయింది. మళ్ళీ ఇప్పుడు సెల్ ఇక్కడ ఉంది, మళ్ళీ ఆ సెల్ కూడా క్రియేట్ అవ్వాలంటే ఎంటైర్ కాలం, ఓకే, ఇట్లా మూవ్ అవుతుంది. ఓకేనా? ఇది. సో ఇన్సర్ట్ సెల్ చూసాం, ఇన్సర్ట్ షీట్ రోస్, ఇన్సర్ట్ షీట్ కాలం చూసాం. ఇంకోటి ఇన్సర్ట్ షీట్ అంటే మనకి కొత్తది క్రియేట్ అవుతుంది, ఇది కొత్త షీట్ ఓపెన్ అవుతుంది. ఓకేనా? కొత్త షీట్ ఓపెన్ అవుతుంది. అది. మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి.